పీసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే హైదరాబాద్ పర్యటనపై హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్సీ కవిత. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఖర్గే హైదరాబాద్ వస్తున్నారని కవిత అన్నారు. బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలయ్యేలా బీజేపీపై ఒత్తిడి తీసుకురావాలని ఖర్గేను కోరారు. బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు కోసం జూలై 17న జాగృతి ఆధ్వర్యంలో చేపట్టబోయే రైల్ రోకోను విజయవంతం చేయాలని కవిత పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రైల్ రోకో పోస్టర్ ను ఆవిష్కరించారు ఎమ్మెల్సీ కవిత. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న అందిస్తారు. చెప్పండి ప్రసన్న. అమూల్య, బీసీ రిజర్వేషన్ లేకుండా స్థానిక సంస్థల ఎన్నిక నిర్వహించకూడదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని వద్దకు అఖిల పక్షాన్ని తీసుకెళ్తాను ఇంకా కూడా తీసుకెళ్లలేదని చెప్పేసి కూడా ఆమె విమర్శించని తెలుస్తోంది. జూలై 8 లోపు రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ లోని బీసీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. బీసీ బిల్లు విషయమై బీజేపీపై ఒత్తిడి తీసుకోవాలని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకి లేఖ రాస్తున్నామని కూడా ఆమె తెలియజేశారు. అయితే ఈ నెల 15న బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు కోసం జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన రైలు రోకోను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. రైలు రోకోకు సంబంధించిన పోస్టర్ ని కూడా హైదరాబాద్ లోని తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత విడుదల చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రైలు రోకో కార్యక్రమానికి వివిధ పార్టీల మద్దతు కూడగడతామన్నారు. బీసీ బిల్లుపై బీజేపీ చొరవ తీసుకోవాలని, ఈ విషయమై ఆ పార్టీ నూతన అధ్యక్షుడు రామచంద్రరావు కూడా లేఖ రాశామని ఆమె చెప్పారు. అయితే ఆయన చొరవ తీసుకుని బీజేపీ అధ్యక్షుల హోదాలో తొలి విజయం నమోదు చేసుకోవాలని కూడా ఆమె సూచించారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ వస్తున్నారని విమర్శించారు. అయితే బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా స్థానిక సంస్థలకు ఎలా వెళ్తారని కూడా ఆమె ప్రశ్నించారు. ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ బీసీల కోసం పార్లమెంట్ లో ఎన్నడూ మాట్లాడలేదని కూడా కవిత మండిపడ్డట్టు చూస్తాం. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలయ్యేలా బీజేపీపై కాంగ్రెస్ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఒత్తిడి తీసుకురావాలని కూడా ఆమె అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కులగానే వివరాలు బయట పెట్టాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. ఇప్పటికీ పాత లెక్కలే చెబుతున్నారని విమర్శించారు. గ్రామ పంచాయతీల వారీగా కులగానే వివరాలు బయట పెట్టాలన్నారు. జూలై 15 రైలు రోకో నిర్వహించి తెలంగాణ నుంచి ఢిల్లీ వెళ్లే ప్రతి రైలును ఆపుతామన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు సాధించేందుకు బీజేపీపై ఒత్తిడి ఇస్తామని కూడా ఆమె వెల్లడించారు. అయితే రేవంత్ రెడ్డి ఏదైతే బీసీ రిజర్వేషన్ లో ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థ ఎన్నిక వెళ్తామని ప్రజలకు హామీ ఇచ్చారో హామీ నిలబెట్టుకోవాలని కవిత ఘాటుగా విమర్శించినట్టు తెలుస్తా ఉంది. అమూల్య, థ్యాంక్ యూ ప్రసన్న. బిల్లు పాస్ చేయడమే కాదు, మేము ప్రధానమంత్రి గారి దగ్గరికి ఒక అఖిల పక్షాన్ని కూడా తీసుకొని పోతామని గౌరవ ముఖ్యమంత్రి గారు బిల్లు పాస్ అవుతున్న సందర్భంలో చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు దాని మీద కనీసం ఒక్క ముందడుగు కూడా పడలేదు. అఖిల పక్షానికి సంబంధించి ఏ పార్టీలకు ముఖ్యమంత్రి గారు లెటర్ రాయలేదు. అఖిల పక్షం తీసుకొని వస్తానని ప్రధానమంత్రి గారికి కూడా వారు లెటర్ రాయలేదు. లెటర్ రాయకపోగా మల్లికార్జున్ ఖర్గే గారు, జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున్ ఖర్గే గారు ఇవాళ హైదరాబాద్కు వస్తూ ఉన్నారు. ఎందుకోసం వస్తున్నారు? కేవలం కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల, గ్రామ స్థాయి కార్యకర్తలతో మాట్లాడడానికి వస్తూ ఉన్నారు. రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో వారిని సన్నద్ధం చేయడానికి వస్తూ ఉన్నారు. అంటే మీరు తెలంగాణకు వచ్చి ఇక్కడ ప్రజల ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందుదామని చూస్తున్నారు తప్పితే 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక సంస్థలకు పోతామని మాత్రం చెప్తలేరు. మల్లికార్జున్ ఖర్గే గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, 42% బీసీలకు రిజర్వేషన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదు. మల్లికార్జున్ ఖర్గే గారిని మా హక్కుగా తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారికి లేఖ ద్వారా తెలంగాణ జాగృతి
యునైటెడ్ పూలే ఫ్రంట్ నుంచి మల్లికార్జున్ ఖర్గే గారికి లేఖ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయాలి. బలంగా లోక్సభలో రాజ్యసభలో భారతీయ జనతా పార్టీని నిలువరించేటటువంటి ప్రయత్నం చేయాలి, వారిని ఎండగట్టేటటువంటి ప్రయత్నం చేయాలి, వారి మీద ఒత్తిడి పెంచాలని చెప్పి బిల్లు పాస్ చేయడమే కాదు, మేము ప్రధానమంత్రి గారి దగ్గరికి ఒక అఖిల పక్షాన్ని కూడా తీసుకొని పోతామని గౌరవ ముఖ్యమంత్రి గారు బిల్లు పాస్ అవుతున్న సందర్భంలో చెప్పడం జరిగింది.